ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో మీ అందరికీ, పెందలకడ వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి ఈ రీతిగా మరలా ఆయన సన్నిధిలో చేరడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎందుకు పెందలకాటి మొదలు పెట్టానంటే అసలు ఎంతమంది వస్తారో చూద్దామని. 12 అయింది, ఇంకా సగం కూడా రాలేదు. కాబట్టి కలిగిన వానికే ఇవ్వబడును అన్న వాక్యాన్ని బట్టి ఆశ కలిగిన మీతోనే దేవుడు మాట్లాడాలని నిశ్చయంగా గ్రహించే కృప నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక. రండి, దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదివి దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు మనం చదివి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ అసూయలను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుడు ఈ మాటలు మనందరి వెనికిల్లో ప్రభు ఫలింప చేయునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినం దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చినటువంటి లేఖనాల ద్వారా ఈ దినం ఒక శ్రేష్టమైన విషయాన్ని దేవుని వాక్యంలో నుంచి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ చదవబడిన లేఖనాలు గమనించినప్పుడు అపోస్తులుడైన పేతురు ఆనాటి దినాలలో మరి చదవని వారిలో చేరినటువంటి వారికి పత్రికను రాస్తూ వారికి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆ సంఘానికి తెలియజేశాడు. విశ్వాసులైన వారికి ఏంటి ఆయన తెలియజేసినటువంటి విషయాలు అని అంటే, ఒక వ్యక్తి ప్రభువుని రుచి చూసినప్పుడు, ప్రభువును ఎరిగినటువంటి వ్యక్తి ఎలా తన జీవితాన్ని కొనసాగించాలో, ఎలాంటి జీవితాన్ని కలిగి నడవాలో దాన్ని గూర్చి కొన్ని విషయాలు మనం చదివిన వచనంలో చెప్పాడు. ఈరోజు చాలామంది ప్రభు మాకు తెలుసు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. ప్రభువును ఎరిగిన అనుభవాలు కలిగిన వారు కూడా ఉన్నారు. ప్రభువుని ఎరిగిన అనుభవం వేరు, ప్రభువుని తెలుసుకోవడం వేరు. నిజంగా ప్రభువుని ఎరిగిన వ్యక్తులమైతే మనం చేయదగినటువంటి ఒక పని ఏంటంటే, మన జీవిత యాత్రలో, మన ఆత్మీయ అనుభవాల్లో కొన్నిటిని మనం విడిచిపెట్టాలి. ప్రభువుని ఎరిగిన వ్యక్తి అంటే ప్రభువుని రుచి చూసినటువంటి వ్యక్తి కొన్నిటిని విడిచిపెట్టాలి. అదే సమయానికి విడిచిపెట్టిన ఆ వ్యక్తి కొన్నిటిని చేపట్టే వ్యక్తిగా కూడా ఉండాలి. ఈ వచనంలో చెప్తున్నాడు పేతురు భక్తుడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూస్తే మీ జీవితాల్లో సమస్త కపటం, అక్కడ చెప్తున్నాడు కదా, సమస్తమైన వేషధారణ, అసూయ, దుష్టత్వం, దూషణ మాటలను మీరు ఏం చేయాలంటే మాని అంటున్నాడు. నిజమే, ఈనాటి దినాల్లో చాలామంది ప్రభువుని ఎరుగుతున్నారు, ప్రభువుని ఎరిగామని చెప్పుకుంటున్నారు, కానీ వారి జీవితాల్లో విడవాల్సినవి మాత్రం ఏం చేయట్లేదండి, విడిచిపెట్టట్లా. ఏవి ప్రభువు విడమంటున్నాడో వాటిని విడవక వాటిని తమ జీవితంలో కలిగి ఉంటూనే మళ్ళీ ఏం చెప్పుకుంటున్నారంటే మాకు ప్రభు తెలుసు అని చెప్పుకుంటున్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ప్రభువును అనుభవపూర్వకంగా ఎరిగిన తర్వాత విడవలసినవి విడిచిపెట్టి చేపట్టాల్సినటువంటి ఒక విషయం మాత్రం మనము దృష్టి పెట్టాల్సిన వారమై ఉన్నాం. ఈరోజు ఆ చేపట్టాల్సినటువంటి అనుభవాల్లో ఒక విషయం ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువుని రుచి చూసినటువంటి వ్యక్తి చేపట్టాల్సినటువంటి ఒక అనుభవం ఏంటయ్యా అంటే, ఆ వచనంలో చెప్తున్నాడు కదా,
క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, అక్కడ అంటాడు రక్షణలో ఎదుగు నిమిత్తం మీరేం చేయాలంటే వాక్యం అనేటువంటి పాలను అపేక్షించండి అంటున్నాడు. అంటే ప్రభువుని ఎరిగిన నీవు నేను, మన పట్ల దేవుడు ఆశపడుతున్నటువంటిది, మన పట్ల దేవుడు కాంక్షిస్తున్నటువంటి ఒక అనుభవం ఏంటంటే, ఆయనను ఎరిగామని చెప్పుకుంటా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం చేయాలంటే క్రొత్తగా జన్మించిన శిశువు వలె వారి ఆత్మీయ జీవితంలో ఏం కావాలంటే ఎదిగేవారిగా ఉండాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కూడా ఈ పగటి పూట మీరు మనస్సు పెట్టాల్సినటువంటి అనుభవం, నీవు నేను ప్రభువుని ఎరిగితే సరిపోదు, ప్రభువును ఎరిగినటువంటి మన జీవితాలు ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే ఆధ్యాత్మికంగా ఎదిగే అనుభవాలు కలిగిన వారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, గత వారాల్లో మీకు చెప్పాను, సంఘము పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే ప్రకాశించడం అని 4 వారాలు మీరు విన్నారు. ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి అంశం కూడా, అందులో కనబడే విషయం కూడా ఏంటంటే సంఘ విషయంలో దేవునికున్న ఆలోచనే. సంఘము ఎలా ఉండాలి అని ఆలోచన కలిగిన దేవుడు ఆ సంఘ విషయంలో మరొక నూతన అనుభవం ఏంటంటే సంఘముగా ఉన్న మనం అందరం కూడా ఎలా ఉండాలంటే ఎదిగేటువంటి వారిగా ఉండాలి. సంఘం ఏం కావాలి? ఎదిగే వారిగా ఉండాలి. ఈరోజు ఆ విషయాన్ని నేను మీ ముందు ఉంచుతాను. సంఘం అయి ఉన్న మనం అందరం కూడా మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఏం కావాలంటే ఎదుగుదల లేని వారిగా ఉండడం కాదు, కానీ ఆ ఆత్మీయతలో దినదినము మనం ఏం కావాలంటే ఎదిగే వారిగా ఉండాలి. ఆ ఎదుగుదల గురించి చెప్పేటప్పుడు ఏమంటున్నాడంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అన్నాడు. ఒక శిశువు పుట్టినది మొదలు ఆ బిడ్డ అనుదిన జీవితంలో ఏమవుతూ ఉంటుంది? రోజులు గడిచే కొద్దీ ఆ శిశువు ఎదుగుతూ ఉంటుంది. ఎదగటం లేదు అంటే ఆ బిడ్డలో ఏదో సమస్య ఉందని, వృద్ధి నొందడం లేదు అని అంటే ఆ బిడ్డలో ఏదో సమస్య ఉన్నదనే వాస్తవం. దేవుని బిడ్డలారా, ఒక పుట్టిన బిడ్డ ఎలా అనుదిన జీవితంలో తల్లి పాలను అపేక్షిస్తూ తల్లి పాలను తాగుతూ అన్ని అవయవాలు చక్కగా ఎదుగుతూ ఉంటాయో, అలాగే దేవుని బిడ్డలమైన మనం కూడా సంఘము అని పిలువబడుతున్న మన జీవితాల్లో కూడా ప్రతిరోజు కూడా మనం ఏం కావాలంటే ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఏం కావాలంట? ఎదగాలి. ఈరోజు మరి ఆలోచన చేయండి, ఎంతమంది ఎదుగుతున్నారు మీ ఆత్మీయ జీవితాల్లో? ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, ఇదిగో రక్షణ అనుభవం పొందినది మొదలు నా జీవితంలో నేను ఎదుగుతున్నానండి ఆత్మీయంగా అని ఎంతమంది చెప్పగలరు? చెప్పగలమా? ఆత్మీయంగా ఎదుగుతున్నారా? ఏమో అంటారా? కానీ ఈరోజు నీవు నేను ఎవరైనా కావచ్చు, దేవుడు నీ నుండి కాంక్షిస్తుంది ఏంటంటే క్రొత్తగా జన్మించిన శిశువులాగా ఆత్మీయ జీవితాల్లో దినదినము ఎదిగే వారిగా ఉండాలి. ఈరోజు ఒక 2 విషయాలు మీ ముందు ఉంచుతాను. ఒకటి, ఎదగకపోతే ఏమైద్ది? సంఘం ఎదగాలని చెప్తున్నాడు, మంచిదే. ఇప్పుడు ఎదగాల్సినటువంటి సంఘం ఎదగకుండా ఎదుగుదల లేని స్థితిలో ఉండిపోతే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏమై ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటాయి అనేది దేవుని వాక్యంలో నుంచి మీకు చెప్తాను. 2, సంఘము ఎదిగితే ఎలా ఉంటుంది, ఎదగకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. 2, మనము సంఘపు అనుభవాల్లో ఎదగాల్సిన అనుభవాల్లో ఎదిగితే ఆ సంఘం ఎలా ఉంటుంది అనేది ఈ పగటి పూట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మీరు వీటిని గురించి ఆలోచించే ముందు ఒక విషయం మీరు దృష్టి పెట్టండి. నిజంగా ఎదగాలంటారా? ఎదగాల్సినటువంటి అవసరత ఉందంటారా అని అంటే దానికి ఒకటే మీకు ఉదాహరణ చెప్తాను. తల్లులుగా చాలామంది ఉన్నారు, మీరు కూడా పిల్లలను కన్నవాళ్ళే. మీరు కన్న మీ పిల్లలు ఎదగకుండా ఉండిపోయారు అనుకోండి, బాలురుగానే మిగిలిపోయారు అనుకోండి, ఇప్పుడు అలా ఉండటం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? బిడ్డ పుట్టాడు, సంవత్సరాల మీద పడుతున్నాయి, వయసు మీద పడుతుంది, కానీ ఆ బిడ్డలో ఎదుగుదల మీరు చూడలేదనుకోండి, వాళ్ళల్లో ఎలాంటి ఎదుగుదల లేకుండా అలాగే ఒక మరుగుజ్జుతనం కలిగిన వారి వలె ఉండిపోయారు అనుకోండి, ఎంతమంది తల్లిదండ్రులు సంతోషపడతారు?
ఏ తల్లి అయినా ఏం చేయలేదంటే సంతోషపడలేదు. ఎందుకంటే ఆ బిడ్డ ఎదగలేకపోవడాన్ని బట్టి తల్లిగా ఆ బిడ్డను బట్టి బాధ ఉంటుంది. అదే సమయానికి ఆ బిడ్డ ఎదక్కపోవడం వల్ల అటు తల్లికి కానీ ఇతరులకు కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంటే ఒక వ్యక్తి, ఒక శిశువుగా, ఒక వ్యక్తిగా శారీరకంగా ఎదక్కపోతే ఆ బిడ్డను బట్టి తల్లికి బాధ ఉంటుంది. అదే సమయానికి ఆ బిడ్డ వల్ల ఎవరికి అంత ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. నేను అంటాను, ఒక శారీరకంగా ఒక బిడ్డ ఎదకపోతే ఎలా అయితే ప్రయోజనము లేని నిష్ప్రయోజకులుగా ఉంటారో, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇక్కడున్న మనం కానీ ఎదగలేదు అనుకోండి, ఆత్మీయతలో ఎదుగుదల లేని వారిగా ఉన్నాం అనుకోండి, అలా ఉండటం వల్ల మనల్ని బట్టి ఎవరికి ప్రయోజనం ఉండదు. మనల్ని బట్టి దేవునికి సంతోషం ఉండదు. ఎందుకంటే కన్న తల్లికి బిడ్డను బట్టి ఎలాంటి దుఃఖం ఉంటుందో అలాంటి దుఃఖము మనల్ని బట్టి ప్రభు దుఃఖిస్తాడే కానీ మనల్ని బట్టి ఎలాంటి ప్రయోజనం దేవునికి ఉండదు. అందుకే ఈ పగటిపూట మనం ఎవరిని గురించి ఆలోచించొద్దు, కానీ మన వ్యక్తిగత జీవితాల్లో మనము ఎదుగుతున్న అనుభవాలు ఉన్నాయా లేదా అని మనం ఏం చేయాలంటే కొంచెం మనల్ని మనం చూసుకొని, ఒకవేళ ఎదగని స్థితిలో ఉంటే దేవునిలో మన జీవితాలు కట్టుకోవడానికి మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. దానికి ముందుగా మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. ఒక వ్యక్తి ఎదగకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే, సహజంగా మానవుని జీవితంలో కొన్ని ప్రాయాలు ఉంటాయి. బాల్యం, అందుకే శిశువుగా ఆరంభించబడతాడు, తర్వాత బాలుడు, తర్వాత యవనుడు, తర్వాత అలా వయసు దాడుతూ వృద్ధాప్యలోనికి వస్తాడు. ఇప్పుడు ఆ ఎదుగుతున్న బిడ్డ బాల్యంలోనే ఆగిపోయారు అనుకోండి, ఎలా ఉంటుంది? మనం ఎదగకుండా బాల్యంలోనే ఆగిపోయినటువంటి స్థితిలో ఉంటే ఎలాంటి అనుభవాలు ఉంటాయో మీకు అర్థం కావడానికి బైబిల్ గ్రంథంలో కొంతమందిని మీకు చూపిస్తాను. అంటే వాళ్ళ జీవితంలో ఇంకా ఎదిగిన అనుభవంలోనికి రాకపోగా వారు బాలురుగా ఉండడం వల్ల ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయో చెప్తాను. ఒకటి మీరు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం. మనము బాలురుగానే ఉండిపోతే ఎలాంటి స్థితి ఉంటుందంటే, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. చూడండి, అందరూ కూడా చూడండి ఆ మాట. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థింప లేదు. చాలు, అక్కడ ఒక మాట సమూయేలును గురించి రాయబడిన మాట ఏంటంటే బాలుడైన సమూయేలు అన్నాడు. సమూయేలు ఎవరంట? బాలుడు. అంటే అర్థం కావడానికి చెప్తాను. ఇంకా ఎదిగిన అనుభవంలోనికి రాకపోతే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా ఉంటామో అర్థం కావటానికి. దేవుని బిడ్డలారా, సమూయేలు గురించి మన అందరికీ తెలుసు. ఆనాటి దినాలలో షిలోహు అనే మందిరంలో యాజకుడిగా ఏలీ ఉండేవాడు. ఏలీ కుమారులు యాజకత్వం చేస్తూ ఉండేవాళ్ళు. దేవుని ప్రజలైన వారు ఆ దినాలలో ఆయా నియామక కాలాలలో షిలోహు మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి మొక్కుబడులు చెల్లించి ఆ ప్రజలు వెళతా ఉండేవారు. అలా వెళుతున్నప్పుడు ఒక కుటుంబం ప్రతి సంవత్సరం కూడా షిలోహు మందిరానికి వచ్చేవాళ్ళు. అలా వస్తూ ఉన్న ఆ కుటుంబాల్లో ఒక ఆమె హన్నా, ఈమె కూడా ఒకరోజు షిలోహు మందిరానికి వచ్చి ఏడ్చింది దేవుని సన్నిధిలో. అయ్యా, ఇదిగో బిడ్డలు లేరు, నాకు బిడ్డలను ఇస్తే ఆ బిడ్డను నీ కొరకు దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిస్తాను అని ఒక మొక్కుబడి చేసుకుంది. నిజంగానే దేవుడు కనికరించాడు, హన్నాకు బిడ్డనిచ్చాడు. తాము అనుకున్నట్లుగానే ఒకరోజు తీసుకొచ్చి ఆ షిలోహు మందిరంలో ఆ బిడ్డను వదిలిపెట్టి దైవజనుడికి అప్పగించి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, అలా తల్లి సమర్పణను బట్టి అప్పగించబడి షిలోహు మందిరంలో ఏలీతో ఉండి చక్కగా సేవ చేస్తున్నటువంటి వానిగా ఉన్నాడు. అలాంటి దినాల్లో మీరు చదివిన వచనాల్లోనే ఉంది, దేవుడు ప్రజలతో మాట్లాడడం మానేశాడంట. ఆ దినాల్లో ప్రజలకు దేవుని యొద్ద నుంచి సమాచారాలు లేవు. దైవజనులతో కూడా దేవుడు మాట్లాడడం లేదు. పేరుకి మందిరం ఉంది కానీ అక్కడ దైవ సన్నిధి అనుభవిస్తున్న పరిస్థితులు లేవు. అలాంటి దినాల్లో ఒకరోజు దేవుడు ఆ షిలోహు మందిరంలోనికి వచ్చాడు.
ఆ షిలోహు మందిరంలోనికి వచ్చి అక్కడ బాలుడైన సమూయేలు అక్కడ ఉండడం చూసి సమూయేలుని పిలిచాడు. సమూయేలు, సమూయేలు అని పిలిచాడు. ఎప్పుడైతే ప్రభువు సమూయేలుని పిలిచాడో ఇప్పుడు సమూయేలు ఏం చేశాడు? ఎప్పుడైతే సమూయేలు సమూయేలు అని కేక వేశాడో వెంటనే సమూయేలు ఎక్కడికి వెళ్ళాడంటే ఏలీ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నన్ను పిలిచావు కదా, ఇదిగో నేను వచ్చాను, చెప్పు అన్నాడు. అప్పుడు ఏలీ అన్నాడు, నేను నిన్ను పిలవలేదు, నువ్వు వెళ్ళి మరలా మందిరంలోకి వెళ్ళిపో అన్నాడు. సరేనే, మరి కొంతసేపు అయింది, మరలా పిలుస్తున్నాడు. సమూయేలు, సమూయేలు అని పిలిచాడు మరలా. మళ్ళీ ఆయన లేచి పరుగు పరుగున ఆ బాలుడు ఏలీ దగ్గరికి వచ్చి, అయ్యా, నన్ను పిలిచావు కదా, నేను వచ్చాను అన్నాడు. మరలా ఏలీ అన్నాడు, నేను నిన్ను పిలవలా, నువ్వు వెళ్ళు లోపలికి అన్నాడు. అలా సుమారు ముమ్మారు దేవుడు సమూయేలును పిలుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు సమూయేలును పిలిస్తే సమూయేలు ఎక్కడికి వెళ్ళాలి? వాస్తవానికి పిలుస్తున్న ఆయన దగ్గరికి వెళ్ళాలి. పిలుస్తున్నాడు ప్రభు, కానీ పిలిచిన ఆయన దగ్గరికి వెళ్ళటల్లా ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఏలీ దగ్గరికి. మీ మనస్సులో పెట్టుకోండి, మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఎదగాల్సిన మనం ఎదక్కపోతే దేవుని స్వరాన్ని మనం ఏం చేయలేమంటే గుర్తుపట్టలేము. మన ఆత్మీయ జీవితంలో ఎదగాల్సిన అనుభవాల్లో మనం ఎదగలేకపోతే మనకు కలిగే నష్టం ఏంటయ్యా అని అంటే, దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నా, ఉద్దేశాలు చెప్పాలనుకుంటున్నా, తన ప్రణాళికను నీతో పంచుకోవాలనుకుంటున్నా, ఆయన పిలుస్తున్నా కూడా సమూయేలు గుర్తుపట్టడం లేదు. ఎక్కడికి వెళ్తున్నాడే? పరుగు పరుగున ఏలీ దగ్గరికి. 3 సార్లు పిలిచి నాకు అర్థమైంది ఏలీకి దేవుడే సమూయేలుని ఏం చేస్తున్నాడు. ఆ మాట ఉంది కూడా, మీరు అదే అధ్యాయం 5వ వచనంలో చూడండి. అక్కడ పిలిచిది కదా, వచ్చినానా నేను. 8వ వచనం చివరిలో అంటాడు, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి అనే మాట ఉంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోండి. ఒక వ్యక్తి ఎదగనంత కాలం ఆ వ్యక్తి యొక్క స్థితి ఏంటంటే ఆయన స్వరాన్ని గుర్తుపెట్టలేని స్థితిలో ఉంటాడు. ఈరోజు మీ మనస్సులో పెట్టుకోండి, ఆయన స్వరం గుర్తుపెట్టకపోతే ఏమైందండి? ఏం నష్టమేముంది అని మనం అనుకుంటాం. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి కానీ ఆయన స్వరం కానీ గుర్తుపడితే ఆ వ్యక్తి ఒక పని చేస్తాడు. ఏం చేస్తాడు? దేవుని స్వరాన్ని ఒక వ్యక్తి గుర్తుపడితే ఆ వ్యక్తి చేసే ఉత్తమమైన ఒక పని ఏంటంటే, బైబిల్లో రాశాడు, యోహాను సువార్త 10:27 అంటాడు, నా గొర్రెలు నా స్వరాన్ని ఏం చేస్తాయి అంటే వింటాయి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే గొర్రెలు కాపరి స్వరాన్ని వింటాయో అప్పుడు ఆ గొర్రెలు ఏం చేస్తాయంటే కాపరిని వెంబడించేవిగా ఉంటాయి. ఈరోజు మీ మనసులో పెట్టుకోండి, ఏలీ ఆ స్వరం గుర్తుపట్టడం లేదు కాబట్టి పలుమార్లు ఏలీ దగ్గరికే వెళ్తున్నాడు, కానీ నన్ను పిలుస్తుంది దేవుడు అనేటువంటి గ్రహింపు తనకు కలిగింది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, ఆయన స్వరం కానీ నువ్వు గుర్తుపడితే వెంటనే మనం చేసే పని ఏంటంటే ఆయనను వెంబడించే వారంగా ఉంటాం. దాన్ని మీరు రాసుకోండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో దాన్ని స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే, ఒక వ్యక్తి కానీ ఆయన స్వరాన్ని గుర్తుపడితే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే చక్కగా ఆయనంట వెంబడించేవానిగా ఉంటాడంట. ఏం చేస్తాడు? చక్కగా వెంబడిస్తాడు. ఇప్పుడు ఏలీ ఆ మందిరంలో ఉన్నప్పటికీ, సమూయేలు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు గుర్తుపట్టకపోవడం వల్ల ఏం చేయలేకపోతున్నాడంటే ప్రభువుని వెంబడించే అనుభవాల్లోనికి ఇంకా రాలేకపోతున్నాడు. ఈరోజు జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోండి, ఇక్కడ కూర్చున్న మనం ఎవరమైనా కావచ్చు, మన జీవితాల్లో ఆత్మీయంగా కానీ మనం ఎదక్కపోతే మనకు కలిగే నష్టం ఏంటంటే దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేము. దేవుని స్వరం గుర్తుపట్టకపోతే ఇప్పుడు మనం ఏం చేయలేం? దేవుణ్ణి వెంబడించలేము. మీరు అనుకోవచ్చు, దేవుణ్ణి వెంబడిస్తే ఏం ప్రయోజనం అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఆయన స్వరాన్ని కానీ గుర్తుపట్టి ఆయన కానీ ఒక వ్యక్తి కానీ చక్కగా వెంబడించాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి యొక్క జీవితం ఒక నూతన కార్యం జరుగుతుంది. ఏంటా కార్యం అని అంటే, దాన్ని మీరు యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో రాశాడు. ఏమనంటే,
యోహాను సువార్త 8:12 చూడండి ఏమంటాడు. ఆ నేను లోకానికి వెలుగును. చూడండి అక్కడ అంటాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక ఏం చేస్తాడంట? ఎప్పుడైతే ఆయన స్వరాన్ని గుర్తుపట్టి ఆయన్ని గాని వెంబడిస్తాడో ఆ వ్యక్తి అంట చీకటిలో నడవడు. ఎక్కడ నడుగుతాడంట? చీకటిలో నడవక ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే జీవపు వెలుగు కలిగిన వాడై ఉంటాడు. అంటే మీ మనస్సులో పెట్టుకోండి, దేవుని స్వరమును గుర్తుపట్టనంత కాలం మనం దేవుని మార్గంలో సరిగా నడవలేం. దేవుని స్వరమును గుర్తుపట్టనంత కాలం మన జీవితాలు ఇంకా చీకట్లోనే ఉండిపోతాయి. కానీ ప్రభు ఆశించిన జీవపు వెలుగులో నడవగలిగిన అనుభవాల్లోనికి మనం ఏం కాలేమంటే రాలేము. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము ఎదగకపోతే నష్టంలో మొదటి నష్టం ఏంటంటే ఆ సంఘము ఆ దేవుని స్వరాన్ని ఏం చేయలేరంటే గుర్తుపట్టలేరు. మీరు అనుకోవచ్చు, గుర్తుపడితే ఏమైద్ది అని అంటే, వాళ్ళు ఎవరైనా కావచ్చు, దేవుని స్వరంగాన్ని గుర్తుపడితే దాన్ని ఎరిగితే వాళ్ళ మార్గాలు ఎలా ఉంటాయి అంటే వెలుగు సంబంధమైనవిగా ఉంటాయి. వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అంటే వెలుగు సంబంధమైనటువంటివి ఉంటాయి. దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మీకు తెలిసిందే, నూతన నిబంధన కాలంలో ఆరంభ దినాలలో బహుగా సంఘము హింసించబడుతున్న దినాల్లో ఒక ఆయన సంఘానికి విరుద్ధంగా నడిచేవాడు. ఆయన పేరు మనందరికీ తెలుసు. ఆయన పేరు సౌలు. దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి విరోధంగా నడిచేవాడు ఆ వ్యక్తి. ఒక ముళ్ళుకొల్లకి ఎదురెళ్ళినట్లుగా వెళ్ళేవాడు. అలాంటి వ్యక్తి జీవిస్తున్న దినాల్లో దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగును తమస్కు మార్గంలో అతనికి కనపరిచాడు. ఎప్పుడైతే ఆశ్చర్యకరమైన వెలుగు అతని మీద ప్రకాశించిందో అప్పుడు ఆ వ్యక్తి నేల మీద పడి ఒక మాట మనకు అక్కడ కనపడుతుంది. ఆ వెలుగు ప్రత్యక్షతలో ఒక స్వరం వినపడుతుందంట ఆయనకి. ఏమని? సౌలా సౌలా, నీవు నన్నేలా హింసించుచున్నావు అనే ఒక స్వరం సౌలు చెవిలో పడింది. మీరు చెప్పండి, ఆ తమస్కు మార్గాన ఒక్క సౌలే వెళుతున్నాడా? ఆ సౌలు ఒక్కడే వెళుతున్నాడా? ఇంకా ఉన్నారా? ఉన్నారా అంటే చాలామంది ఉన్నారు సౌలుతో పాటు. అయితే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆ వెలుగును ప్రజలు చూశారు, కానీ ఆ స్వరం మాత్రం అందరూ వినలేదంట. కేవలం సౌలు మాత్రమే ఏం చేశాడంటే ఆ స్వరం విన్నాడు. ఎప్పుడైతే అది దేవుని స్వరం అని గుర్తుపట్టాడో దేవునికి విరోధంగా నడిచే ఆ వ్యక్తి ఏం చేశాడంటే దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు. నా సొంత మాటలు కాదు, మీరు చూడండి అపోస్తల కార్యగ్రంథం 22వ అధ్యాయం పట్టుకుంది 9వ వచనం చూడండి. అక్కడ రాశాడు, నాతో ఉన్నవారు ఆ వెలుగును చూచిరి కానీ నాతో మాటలాడిన వాని స్వరము వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా అంటున్నాడు. చాలు, ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? చాలండి, ఆ మాట చూడండి. అప్పుడు నేనేమి చేయవలనని ప్రభువా చెప్పయ్యా అని అడుగుతున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాడంటే సౌలు ఏం చేశాడు? దేవుని స్వరాన్ని గుర్తుపెట్టాడు. ఎప్పుడైతే దేవుని స్వరం గుర్తుపెట్టాడో అప్పుడు వెంటనే అడుగుతున్నాడు, అయ్యా నన్నేం చేయమంటావో చెప్పయ్యా, నేనేం చెయ్యాలో చెప్పయ్యా అని అడిగితే అప్పుడు దేవుడు తన ఉద్దేశాలు చెప్పాడు. ఎప్పుడైతే ఆ దేవుని ఉద్దేశాలు చొప్పున నడిచాడో ఆ దినము మొదలు దేవుని కొరకై బ్రతకటానికి ఇష్టపడ్డాడే కానీ మరలా చీకట్లో బ్రతికినటువంటి వాడు కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఆయన స్వరాన్ని విని ఆయన మార్గంలో వెంబడిస్తున్నప్పుడు ఇంకా మరలా చీకట్లో బ్రతకడానికి ఏం చేయడు? ఇష్టపడ్డ. కానీ ఆశ్చర్యకరమైన వెలుగు కలిగి ఆ వెలుగు సంబంధిగా నడిచేవానిగా ఉంటాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ విషయాలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నేటి దినాల్లో కూడా సంఘము ఎదగని స్థితిలో ఉండడాన్ని బట్టే దేవుని ఉద్దేశాలు ఏం చేయలేకపోతున్నారంటే ఎరగటం లేదు. దేవుని స్వరాన్ని గుర్తుపట్టడం లేదు. ఇది దేవుని చిత్తం,
ఇది ప్రభువు నాకు తెలియచేస్తున్న విషయం అన్న విషయాన్ని ఈరోజు చాలామంది విస్మరిస్తున్నారు. అందుకే ప్రభు తన లేఖనాల ద్వారా చెప్తున్నాడు, నువ్వు ఎదగని సమూయేలులాగా బాలుడుగా ఉంటే వచ్చే నష్టం ఏంటంటే ఆయన స్వరము నువ్వు గుర్తుపట్టలేవు. ఆయన స్వరం గుర్తుపట్టకపోతే ఆయన వెంబడించలేవు. ఆయన వెంబడించకపోతే వెలుగులో నడవాల్సిన నీవు చీకట్లోనే బ్రతికే వ్యక్తిగా ఉంటావు. అందుకే మీ మనస్సులో పెట్టుకొని, ఎదగని స్థితిలో ఉన్నవారైతే ప్రభువుని అడగాలి, ప్రభువా నా ఆత్మీయ జీవితంలో నేను ఎదిగేలా చెయ్యయ్యా అని అడగాలి. ఒకటి, ఎదగకపోతే నష్టం. రెండవది, పరిశుద్ధ గ్రంథం చెప్పే మరొక విషయం, మనము బాలులుగా ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే దాన్ని బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం రాసుకోండి, నేను మీకు చెప్తాను ఆ విషయాలు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో కూడా సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సొలొమోను కూడా అడిగిన ఒక మాట ఏంటంటే, అయ్యా నేను బాలుడను అని ఒప్పుకున్నాడు. నా వైపు చూడండిలే, తర్వాత చూద్దురు, సమయం లేదు అందుకని మీకు చెప్తున్నాను. నేను చెప్పినవి నిజమే. మొదటి రాజు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో అవి ఉన్నాయి. అందులో సొలొమోను దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, అయ్యా నేను బాలుడను అన్నాడు. మీరు ఆలోచన చేయండి, నిజంగా ఆ సందర్భంలో సొలొమోను బాలుడా? మీరు ఇంటికి వెళ్ళి నాకు చదవండి. తను బాలుడు అన్న మాట ఉంది, కానీ వాస్తవానికి ఆ సందర్భంలో మీరు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటే కనబడేది ఏంటంటే, అప్పటికే సొలొమోను చాలా పెళ్లి చేసుకున్నాడు. భౌతికంగా చూస్తే అతడు ఎలా ఉన్నాడంటే ఒక యవన ప్రాయంలోనే ఉన్నాడు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ఆయన అంటున్నాడు, అయ్యా నేను బాలుడను అంటున్నాడు. ఏ విషయంలో బాలుడు? ఏ విషయంలో తాను బాలుడని ఒప్పుకుంటున్నాడంటే, ఆ దినాల్లో దావీదు పాలించిన తన రాజ్యాన్ని దేవుడు సొలొమోను చేతిలో అప్పగించాడు. ఇప్పుడు సొలొమోను చేతిలోకి ఆ రాజ్యం వచ్చినప్పుడు శారీరకంగా వయసు కలిగిన వాడే, కానీ పరిపాలన విషయంలో తనకి ఏమి కూడా తెలియదు. అంతేగా రాజుగా తన తండ్రి తర్వాత అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఇవ్వగానే ఆ పరిపాలన ఆయనకి ఏమైనా తెలుసా? ఎలా పాలించాలో తెలుసా? ఎలా న్యాయం చేయాలో, ఎవరితో ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు. అందుకే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ అంటున్నాడు, అయ్యా కార్యములు జరిగించుటకు నేను ఎవరినంటే బాలుడును, కాబట్టి నీవు దైవీకమైన ఆ జ్ఞాన వివేచనలు నాకు ఇవ్వయ్యా అని అడుగుతున్నప్పుడు తాను ఎలా పోల్చుకున్నాడంటే ఒక బాలుడు. మీ మనసులో పెట్టుకోండి. దాన్ని మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే దేవుడు నేర్పించే ఒక పాఠం ఏంటంటే, మనము బాలులుగా ఉన్నంత కాలం దేవుని రాజ్య విషయంలో మనం ఎలా నడుచుకోవాలో మనకు తెలియదు. అతడు బాలుడు అని ఎందుకు ఒప్పుకున్నాడంటే, పరిపాలన ఆరంభంలో ఆ బాధ్యతలు అప్పగించినప్పుడు ఏమీ తెలియని వానిగా ఎలా ఉన్నాడో, ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఎదగని వారిగా ఉంటే పరలోక రాజ్య విషయంలో మనం ఎలా నడవాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎవరికి నీతి న్యాయాలు జరిగించాలంటే తెలియదు, ఏది మంచో తెలియదు. ఎందుకయ్యా మనకు తెలియదంటే మనం ఇంకా ఎట్లా ఉన్నాం? బారులు. పిల్లలకి ఏమైనా తెలుసా? వాళ్ళకి ఏం తెలుసు అంటే పిల్లలండి అంటారు. వాళ్ళు ఏం చేసిన పనులు చేసిన ఏమంటారు? వాళ్ళు పిల్లలండి, వాళ్ళకి ఏం తెలుసా అంటారు. పిల్లలకి ఏం తెలియదంటే అవి పరిస్థితులు తెలియదు. ఈరోజు మీ మనసులో పెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో బాలురుగా ఉన్నంత కాలం దేవుని రాజ్య విషయంలో మనం ఏం చేయాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో వాటిని గూర్చిన సరైన గ్రహింపు మనకు ఉండదు. మనం ఎదిగితే అప్పుడు ఆ రాజ్య విషయంలో మనం ఎలా ఉండాలో, ఆ దేవుని చిత్తాన్ని మనం ఎలా చెయ్యాలో మనం ఏం చేయగలం అంటే అర్థం చేసుకోగలం. అందుకే మీ మనస్సులో పెట్టుకోండి, సంఘముగా ఉన్న మనం ఎవరమైనా కావచ్చు, ఎందుకు ఎదగాలంటే నువ్వు ఎదగకపోతే ఆయన స్వరం వినలేవు. 2, నువ్వు ఎదగకపోతే మహోన్నతుడైన దేవుని రాజ్య విషయంలో ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఏ కార్యాలు ఎలా జరిగించాలో మనకేమి కూడా తెలియదు. అది మీ మనసులో పెట్టుకోండి. ఇక 3వది బైబిల్లో రాసిన మాట,
నేను రెఫరెన్స్లు ఇస్తాను, మీ మనసులో పెట్టుకోండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 1 వచనం చదవండి. అక్కడ కూడా ఏమని రాస్తుందో. దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో ఎన్ని సంవత్సరాలంట? 31 సంవత్సరములు ఏడెను. ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా చాలండి. అందులో ఆయన గురించి కూడా తెలియచేసిన ఒక మాట ఏంటంటే బాలుడు అన్నాడు. పైన చెప్పాడు 8 ఏళ్ల వాడు అంటే బాలుడా యవనుడా? యోషియా 8 ఏళ్ల వాడైనప్పుడు అంట రాజ్యాన్ని పాలించాడంట. మీరు చెప్పండి, 8 ఏళ్ల వయసులో ఏం చేయగలడు? 8 ఏళ్ల వయసులో తన తండ్రి తర్వాత రాజు అయ్యాడు. సుమారుగా 8 ఏళ్ల తర్వాత, అక్కడ తర్వాత వచనాలు మీరు లేఖనాలు చూస్తే 3వ వచనం అంటాడు, తన ఏలుబడి యందు 8వ సంవత్సరం తాను ఇంకా బాలుడై ఉండగానే అతడు తన పితరుడు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయడం పూనుకున్నాడు అంటాడు. అంటే జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోండి. ఈ యోషీయా పరిపాలన కాలంలో సుమారుగా ఒక 8 ఏళ్ల తర్వాత, 8 ఏళ్ల వయసులో పాలనకు వచ్చాడు. 8 ఏళ్ల వయసు తర్వాత సుమారు 16 ఏళ్ల వయసు వచ్చేసరికి ఈ యోషీయా ఏం చేశాడంటే దేశమును ప్రక్షాళన చేశాడు. దేశంలో అపవిత్రమైనవి, దేవునికి విరోధమైనవి, దేవునికి ఆయాస కలిగించేటువంటివి వాటన్నిటిని కూడా తీసివేసి దేశంలో ఏం చేశాడంటే ఆ ప్రక్షాళన చేయడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు చూడండి, 8 ఏళ్ల నుంచి వయసుకు రాక మునుపు యెషయాకి ఏం తెలియదంటే ఆ రాజ్యంలో ఏది పవిత్రమో ఏది అపవిత్రమో తెలియదు. ఎప్పుడైతే తాను ఎదుగుతూ ఉన్నాడో అలా ఎదుగుతున్నప్పుడు అతనికి అర్థమైంది, ఇదిగో ఈ రాజ్యంలో ఇవి అపవిత్రమైనవి ఉన్నాయి, దేవునికి విరోధమైనవి ఉన్నాయి, దేవునికి ఆయాసకరమైనవి ఉన్నవని తెలుసుకొని వాటన్నిటిని కూడా ఏం చేశాడు? తీసి బయటపడేయించాడు. దేవునికి అపవిత్రమైన వాటిని అక్కడ సంపూర్ణంగా తొలగించిన వానిగా ఉన్నాడు. అంటే ఇది కూడా మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, మనము ఆత్మీయంగా బాలురుగా ఉన్నంత కాలం మన జీవితాల్లో, వ్యక్తిగత జీవితంలో ఏది అపవిత్రమో ఏది పవిత్రమో ఏది మంచో ఏది చెడో మనం ఏం చేయలేమంటే గ్రహించలేము. ఏది ప్రయోజనకరమో ఏది మన జీవితాలకు నష్టాన్ని తెచ్చిపెడుతుందో వాటిని మనం ఏం చేయలేమంటే గ్రహించలేము. అందుకే ఈ కడవరి దినాల్లో సంఘం ఎప్పుడు కూడా బాలురుగా ఎందుకు ఉండకూడదంటే, నువ్వు బాలురుగా ఉన్నంత కాలం నీ జీవితంలో దేవునికి ఏమైనవి ఏంటో గుర్తించలేవు. అందుకే బైబిల్లో యోషయాని గురించి కూడా 8 ఏళ్ల తన వయసు, తన జీవితంలో జరిగిన కార్యాలు ఈ అధ్యాయంలో రాయించాడు. కాబట్టి మీ మనసులో పెట్టుకోండి, ఎదగని వారు స్వరం వినలేరు, ఎదగిన వారు దేవుని రాజ్యంలో ఎలా నడవాలో తెలియదు, ఎదగని వారికి ఏది పవిత్రమో ఏది అపవిత్రమో వాటిని ఏం చేయలేరంటే గుర్తించలేరు. ఎదిగినప్పుడు వాటిని గుర్తించగలరు. అందుకే యోషీయ గురించి కూడా మాట రాశాడు. 4వది బైబిల్లో రాసిన మాట, బాలురుగా లేదా మనం ఎదగని వారిగా ఉంటే మనకు కలిగే పరిస్థితులు ఏంటంటే సమాజం చేత తృణీకరించబడే వారిగా ఉంటాం. దాన్ని కూడా మీరు రాసుకోండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. ఆ వచనంలో బైబిల్లో ఎవరిని గురించి రాయబడి ఉందంటే దావీదుని గురించి రాశాడు. దావీదుని గురించి మనందరికీ తెలుసు. ఒకరోజు దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు గొలియాతు దావీదుని చూసి ఏమంటున్నాడు? వెతికాడంట, ఎవరు నాతో యుద్ధం చేస్తారన్నట్టుగా పార చూశాడు. పార చూసినప్పుడు దావీదు ఎలా కనపడుతున్నాడంటే బాలుడు. దావీదు ఎలా ఉన్నాడంటే బాలుడు. అలా బాలుడైన ఆ వ్యక్తిని చూసి ఈయనేం చేస్తున్నాడంటే తృణీకరిస్తున్నాడు. నువ్వా నా మీద యుద్ధానికి వచ్చేది? నువ్వా నా మీద పోరాడేది? నువ్వా నాకు విరోధంగా లేచేది
అని చెప్పి ఆ దినాన బాలుడుగా ఉన్నటువంటి దావీదును చూసి గొల్లియాతు ఏం చేస్తున్నాడంటే తృణీకరిస్తున్నాడు. మీరు చెప్పండి, బాలుడైనంత మాత్రాన తృణీకరించాల్సిన అవసరం ఏముండుంటుంది? ఎవరైనా యుద్ధం చేసేవాళ్ళేగా. ఎందుకు తృణీకరించడానికి ఇష్టపడ్డాడంటే, గొల్లియాతు అలా తృణీకరించడానికి కారణం ఏంటంటే అతనిలో ఒక విషయాన్ని గుర్తించాడు. ఏంటో తెలుసా? ఇప్పుడు యుద్ధానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎలా రావాలి? మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్కి సంబంధించి తీసుకెళ్తారు, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు హాస్పిటల్కి సంబంధించి తీసుకెళ్తారు, చర్చికి వచ్చేటప్పుడు చర్చికి సంబంధించి తీసుకొస్తారు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి? యుద్ధ సంబంధమైన అలంకరణ ధరించి సంబంధించి పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? యుద్ధానికి వెళ్ళాలి. ఇప్పుడు గొల్లియాతు అలా తృణీకరించడానికి కారణం ఏంటంటే, గొల్లియాతు ఎట్టొచ్చాడు? గొల్లియాతుని యుద్ధం చేయడానికి ఎట్టొచ్చాడు దావీదు? ఒక చిన్న కొన్ని రాళ్ళు తీసుకున్నాడు, ఒక ఒడిసి తీసుకొని రావడం చూసి అతన్ని, అసలు యుద్ధ సంబంధమైనవి ధరించుకొని రావాల్సిన ఈ వ్యక్తి రాళ్ళు తీసుకొని వస్తాడేంటి, నేనేమన్నా కుక్క అనుకుంటున్నాడా అని చెప్పి యుద్ధ సంబంధమైన అనుభవాలు లేకుండా రావడాన్ని చూసి అతను ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాడు. అంటే మీ మనసులో పెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో బాలురులాగా ఉంటే మన పరిస్థితి కూడా ఏంటంటే, దావీదులాగా ఏ సమయంలో ఏది ధరించాలో దాన్ని గూర్చిన అనుభవాలు మనకు ఉండవు. అర్థమవుతుందా మీకు? యుద్ధమునకు వెళ్ళినప్పుడు యుద్ధోపకరణాలు తీసుకొని పోవాలి, కానీ తాను బాలుడయడం వల్ల ఇప్పుడు ఆ యుద్ధోపకరణాల మీద ఏమి లేదంటే వాడుక లేదు. ఇప్పుడు చిన్న పిల్లోడికి హెల్మెట్ పెడితే ఏమన్నా మొయ్యగలడా? మొయ్యలేడు. ఎందుకంటే తనకంటూ ఒక వయసు వచ్చినప్పుడు దాన్ని తేలిగ్గా పెట్టుకోగలడు. ఇప్పుడు ఆ వచనాల్లో కూడా దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకపోతే, బాలురుగా ఉంటే మనం ధరించాల్సిన యుద్ధోపకరణాల విషయంలో మన పరిస్థితి ఏంటంటే వాడుక లేని వారిగా ఉంటాం. ఒకవేళ ఈ విషయం సౌలుకు తెలిసాము, ఆ దినాల్లో సౌలు కూడా పిలిచి అంటున్నాడు, అయ్యా కనీసం నాయన్న తీసుకెళ్ళు అని చెప్పి ధరింపజేశాడు. అప్పటికి ధరింపజేసినప్పుడు అట్ట పోలా, ఈయన ఏమన్నాడంటే, అయ్యా ఇవి నాకు వాడుక లేవు, ఇవి నాకు అలవాటు లేవు, కాబట్టి అవి నాకు వద్దు, నేను మామూలుగానే వెళ్ళిపోతాలే అని చెప్పి ఏం చేశాడంటే సాధారణంగా వెళ్ళాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా మన ఆత్మీయ జీవితంలో కానీ ఎదగకపోతే, మన ఆత్మీయ జీవితంలో ఏమి ధరించాలో, వేటిని కలిగి ఉండాలో వాటి విషయంలో మన స్థితి ఏంటంటే వాడుక లేని వారిగా ఉండిపోతాం. మీరు అనుకోవచ్చు, లేకపోతే ఏమైందండి అని. ఆ రోజు ఒకవేళ దావీదు గొలియాతును జయించగలిగాడు, కానీ ఒక ఆత్మ సంబంధి అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కంపల్సరీ ఏముండాలంటే యుద్ధోపకరణాలు ఉండాల్సిందే. ఈరోజు నీవు ఎదగకపోతే యుద్ధోపకరణాలు నీకు ఏమై ఉండవంటే వాడుకవో. యుద్ధోపకరణాలు నీ జీవితంలో లేకపోతే 2 నష్టాలు ఉన్నాయి. ఏంటా నష్టం అంటే, ఒకటి, విరోధి ఎదుట ఓడిపోతాం. యుద్ధోపకరణానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు తగినవి లేవనుకోండి, విరోధి ఎదుట ఏమైపోతాం? ఓడిపోతాం. 2, యుద్ధోపకరణాలు నీ జీవితంలో లేకపోతే ఆ దేవుని ఎదుట యోగ్యులుగా నిలబడలేం. ఈరోజు అందుకే మనము ఎదగని స్థితిలో ఉండిపోతే మన ఆధ్యాత్మిక జీవితంలో అపవాది మీద ఓడిపోయే వాళ్ళంగా ఉంటాం. ఎందుకంటే నా మాట కాదు, మీరు చూడండి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఆయన చెప్పినప్పుడు వీటిని గురించి ఆయన ఇలా చెప్తాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు ఏం ధరించాలంట? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు ఏం ధరించాలంట? ఇప్పుడు అవి లేకపోతే అపవాది తంత్రాలు మనం ఎదిరించాలంటే సర్వాంగ కవచం ధరించుకోవాలి అంటున్నాడు. ఇప్పుడు మనం ఆత్మీయతలో పసిపిల్లలుగా ఉంటే ఇప్పుడు ఆ యుద్ధోపకరణాలు మనకి ఏం కావంటే వాడుకవు. అందుకే మనం ఎదిగి యుద్ధ సంబంధమైన ఉపకరణాలు మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి. ఒకటి కింద ఇంకో వచనం చదవండి అంటాడు,
13వ వచనం, అందుచేత మీరు ఆపత్తినమున వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడ్డకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచము. ఒకటి, అపవాదిని ఎదిరించడానికి కావాలి. రెండు, ఆయన ఎదుట నిలవబడ్డకు శక్తి గలవారయ్యేలా ఏం కావాలి? ఆ ఉపకరణాలు మనకి కావాలి. ఇప్పుడు దావీదు బాలుడవటం వల్ల ఆయన చెప్తున్నాడు, నాకు అలవాట్లు ఇవ్వయ్యాయి, నాకు వాడు కాదివి, నాకు అవసరం లేదు అని చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా పిల్లల్లాగా ఆత్మీయతలో ఉంటే మన జీవితంలో ఉపకరణంగా, యుద్ధోపకరణాల విషయంలో మనం కూడా నిర్లక్ష్యంగా ఏం చేస్తాం? వాటిని తోసేస్తాం. అందుకే ఆత్మీయతలో మనం బాలురుగా ఉండడానికి వీలు లేదు. స్వరం వినలేం. రెండు, ఆయన రాజ్య విషయంలో ఎలా నడవాలో అలా నడవలేం. మూడు, ఏది పవిత్రమో ఏది అపవిత్రమో మనం ఎరగలేం. నాలుగు, బాలురుగా ఉంటే దావీదులాగా ధరించాల్సిన వాటి విషయంలో అజాగ్రత్తగా ఉండే వారంగా ఉంటాం. చివరిగా గలతీ పత్రిక 4:1 ప్రకారం ఆత్మీయ జీవితంలో బాలురుగా మనం ఉంటేనంట మనం వారసులైన దాన్ని పొందుకోలేమంట. అక్కడ చెప్తాడు ఒక మాట, నేను చెప్పేది ఏమంటే, వారసుడు అన్నిటికీ కర్త అయినను బాలుడై ఉన్నంత కాలం ఏమంట, అతనికి దాసునికి ఏ భేదం అంటే, ఈ లోకంలో మనం చూస్తాం కొంతమంది ఆస్తులు ఇంకొకరికి చెందాలంటే, వారి కుటుంబంలో చెందాలంటే ఒక వయసు పరిమితి ఉంటుంది. ఇప్పుడు కోటేశ్వరుడే ఇప్పుడు తన పిల్లలు అవి సంబంధించినవి వాళ్ళకి చెందాలంటే వాళ్ళకి ఒక నియమించబడిన వయసు ఉంటుంది. మైనర్లుగా ఉన్న వాళ్ళకి కోటీశ్వరులుగా నా ఆస్తులను ఇచ్చేస్తారా? ఇయ్యలేరు. ఎందుకంటే ఒక నిర్ణయ సమయం ఉంటుంది. ఆ నిర్ణయ సమయంలో వారి తండ్రి ఆస్తి అంతా ఎవరికి చెందిద్ది? ఆ బిడ్డకు చెందుతుంది. ఇప్పుడు ఆ బిడ్డ పిల్లోడుగానే ఉంటే, పిల్లవాడిగానే ఉంటే ఆస్తి ఉన్నా స్వాస్థ్యము ఉన్నా తాను అనుభవించలేడు. ఎందుకంటే తనకను దాసుడికి పెద్ద తేడా ఏమీ లేదు. దాసుడు అనుభవించలేడు, బాలుడైన ఈ వ్యక్తి కూడా ఏం చేయలేడు. అంటే ఇదేమి జ్ఞాపకం చేస్తా అంటే, ఇక్కడ కూర్చున్న మనం ఎవరమైనా కావచ్చు, ఆధ్యాత్మిక జీవితాల్లో ఎదక్కపోతే నీకంటూ దేవుడు ఒక స్వాస్థ్యాన్ని సిద్ధపరిచినా దాన్ని మనం ఏం చేయలేం, స్వతంత్రించుకోలేం. ఎందుకంటే నువ్వు బాలుడివి. ఎదగనటువంటి వ్యక్తికి ఎలా ఫలం ఇవ్వగలడు? అందుకే ఇన్ని ప్రమాదాలు ఉండబట్టే పేతురు సంఘానికి చెప్తూ అంటున్నాడు, సంఘమా, ఇదిగో క్రొత్తగా జన్మించిన శిశువును పోలినటువంటి వారై, ఇదిగో నిర్మలమైన వాక్యమను పాల చేత మీరు రక్షణలో మీరేం కావాలి? ఎదగాలి. వీటన్నిటిని అధిగమించుకుంటూ పోవాలంటే ఇప్పుడు మనం పసిపిల్లలుగా ఉండడానికి వీలు లేదు. అర్థమవుతుందా? ఇన్ని నష్టాలు ఉన్నాయి. కనుక ఈ కడవరి దినాల్లో సంఘము ఎలా చూడాలని ఆశపడుతున్నాడంటే ఎదిగే సంఘంగా చూడాలి. ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను, ఎదిగిన సంఘం ఎలా ఉంటుంది? మరి ఎదక్కపోతే ఈ 5 నష్టాలు ఉన్నాయి. స్వాస్థ్యం ఉంది, నీ కోసం పొందలేవు. దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, స్వరం వినలేవు. దేవుడు నీ కోసం ఒక రాజ్యం సిద్ధపరిచాడు, కానీ దాని చొప్పున నడవలేవు. ఈ లోకంలో ఏది పవిత్రమో అపవిత్రమో గ్రహించలేవు. ఏది ధరించాలో ధరించలేని వారిగా ఉండిపోతాం. మరి ఒకవేళ ఎదిగితే, ఎదిగిన సంఘంగా ఉంటే ఎలా ఉంటుంది అని అంటే, దానికి బైబిల్లో ఒక 4 ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం కానీ ఎదగాల్సిన విధంగా ఎదిగితే దొరికే 4 అనుభవాలు. ఒకటి, మీకు అవి అర్థం కావాలంటే ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. ఎదగాలంటున్నారు కదా, ఎక్కడ ఎదగాలి? ఎదగాలంటున్నారు కదా, ఎవరి వలె ఎదగాలి అనేది కూడా మనకు తెలియాలి. దానికి బైబిల్ మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మనం అందరం ఎదగాల్సిన స్థలం అంటూ ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధి. హల్లెలూయా. మనం అందరం కూడా ఏం కావాలంటే ఎదగాలి. అయితే ఎదగాల్సిన స్థలము దైవ సన్నిధి. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఎదగాలి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, మన ఎదుగుదల కూడా వాక్యానుసారం అవ్వాలి.
మనం ఎదిగామంటే వాక్యానికి సరిపోవాలి మన ఎదుగుదల. అందుకే ఎదగాల్సిన మనం దేవుని సన్నిధిలోని ఎదగాలని ఎందుకు చెప్తున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎదుగుదల గురించి మాట్లాడేటప్పుడు యెషయా గ్రంథకర్త చెప్పాడు. ఏమంటాడంటే, లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన ఎదుట పెరిగెను అని రాశాడు. లేత మొక్కలాగా ఎండిన భూమిలో ఒక మొక్క మొలిస్తే ఎలా ఉంటుందో, ఆయన కూడానంట ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన ఎదుట పెరిగాడంట. పెరగడం అంటే ఎదగడం. ఈరోజు మనం కూడా దైవ సన్నిధిలో మనం ఎదిగే వారంగా ఉండాలి. దైవ సన్నిధిలో నాటబడిన అనుభవాలు కలిగి మనం ఎదుగుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితాలు బాగుంటాయి. దానికి మీకు ఇంకా బాగా అర్థం కావడానికి, యేసయ్య ఎదిగాడు, ఆయన వెంబడించిన మన పితరులు కూడా చాలామంది ఏం చేశారంటే అలాగే ఎదిగారు. మీకు బాగా తెలిసిన కీర్తన 92వ కీర్తనలో నీతిమంతుని ఎదుగుదల గురించి రాశాడు. నీతిమంతుని ఎదుగుదల గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నాడంటే, నీతిమంతుడు ఖర్జూర వృక్షంలాగా మొవ్వవేస్తాడు, ఆ వ్యక్తి లెబనోను మీద దేవదారు వృక్షంలాగా ఏమవుతాడు, ఎదుగుతాడు అని 12వ వచనంలో ఆయన చెప్పిన తర్వాత వెంటనే ఒక మాట చెప్పాడు. ఏమనంటే, వారు దేవుని ఆవరణంలో ఏం చేయబడతారంట, నాటబడిన వారై అన్నాడు. అంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో నాటబడ్డారు కాబట్టే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఒక మంచి ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నారు. నాటబడి ఆయన ఆవరణంలో వర్ధిల్లుతూ ఉన్నారంట. ఈరోజు అందుకే ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఎదగాలి. ఎదగాల్సిన స్థలం దైవ సన్నిధి. ఆ దేవుని సన్నిధిలో ఆయన ఎలా లేత మొక్కలాగా ఎదుగుతున్నాడో మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా అలాగే ఎదగాలి. అలా ఎదుగుతున్నప్పుడు మన జీవితాలు ఇతరులు చూసినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోండి, దేవుని సన్నిధిలో ఎదుగుదల ఉంది. అందుకే దేవుని సన్నిధిని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. దైవ సన్నిధిని మనం ఎప్పుడు గడుపుతూ ఉండాలి. అలా ఎప్పుడైతే దైవ సన్నిధిలో మనం ఉంటామో అప్పుడు మన జీవితాలు ఎదుగుతూనే ఉంటాయి. మీరు అనుకోవచ్చు, దేవుని సన్నిధిలో ఎదుగుదల ఉందని ఎట్లా చెప్తామండి అని. నిజంగా దేవుని సన్నిధిలో ఉంటే ఎదుగుతామా? ఎలా చెప్పగలం ఎదుగుదల అంటే? దానికి లేఖనాలు చెప్పే ఒకే ఒక విషయం, దేవుని సన్నిధి ఎలాంటిదంటే 3 బారినటువంటి జీవితాల్లో కూడా ఆయన ఏం చేయగలడంటే జీవాన్నిచ్చి ఒక వృద్ధిలోనికి తేగలిగిన సమర్థుడైన. 3 బారిన స్థితే కావచ్చు, నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగితే, దైవ సన్నిధిలో నువ్వు గడిపే వ్యక్తివి అయితే ఒకరోజు నువ్వు ఉన్నతంగా ఎదిగే వ్యక్తిగా ఉంటావు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇశ్రాయేళ్ల ఐగుప్తు నుంచి కనాను ప్రయాణంలో జరిగిన సంఘటన. ఒకరోజు ఇలాగే మోషే అహరోనుల మీద కొంతమంది విరోధంగా లేచి, మీరు ఒక్కళ్ళే నాయకులా, మీరు ఒక్కళ్ళే పరిశుద్ధులా, సర్వ సమాజంలో ఎంతోమంది ఉన్నారని చెప్పి కొంతమంది మోషేకు విరోధంగా లేచారు. మన అందరికీ తెలుసు, కోరాహు, దాతాను, అభిరాములు, కొంతమంది 250 మంది. అలా వాళ్ళు విరోధంగా లేచిన సందర్భాల్లో మోషే వాళ్ళను సమర్థించి చెప్పాడు, అయ్యా మేము అనుకుంటే రాలేదు, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టే మేము ఈ స్థితిలో ఉన్నాం, మా గొప్పతనం ఏమీ లేదు అని ఒప్పుకొని చెప్తున్నా వాళ్ళు విన్నవాళ్ళు కాదు. అలాంటి దినాల్లో దేవుని కోపం వచ్చి విరోధంగా లేచిన వాళ్ళందరూ నెరవిడిచి భూగర్భంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు పాతాళంలో దిగిపోయారు. ఆ కార్యము జరిగిన తర్వాత రోజు ఒక కార్యం జరిగింది. ఏంటంటే, దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు అహరోను సంతతిని ఏర్పరచుకున్నాను అని చెప్పడానికి ఒక చిన్న కార్యాన్ని చేయమన్నాడు. ఏమనంటే, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక కర్ర తీసుకురావాలి. 12 గోత్రాల్లో నుంచి 12 కర్రలు తీసుకురండి, ఆ కర్రల మీద గోత్రకర్తల పేర్లు రాయండి అని చెప్పాడు. అలా చెప్పినటువంటి ఆయన లేవి గోత్రానికి వచ్చేసరికి అహరోను పేరు రాయమని చెప్పాడు. చెప్పినట్టుగా ఆ కర్ర మీద పేరు రాసి ప్రత్యక్షపు గుడారంలో ఒక రాత్రి ఉంచారు. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షపు గుడారంలో ఆ 12 కర్రలు పెట్టబడ్డాయో,
తెల్లవారిన తర్వాత మోషే ఆ ప్రత్యక్షపు గుడారంలోకి వెళితే మోషే కర్ర మాత్రం, అదే అహరోను కర్ర మాత్రం ఏమైందంట? చిగురించిందంట, పుష్పించిందంట, బాదం కాయలు కాసినాయి అంట. హల్లెలూయా. అసలు ఒక మోడు బారిన కర్రలో నుంచి చిగురు రావడం సాధ్యమా? ఎందుకంటే కర్రలు కూడా వాడుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో ఆ కర్ర పెట్టబడినప్పుడు ఆ కర్రలో జీవం లేదు, కానీ దేవుడు అహరోన్ని ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి, తన ఏర్పాటును బట్టి ఆ కర్రలో చిగురు వచ్చింది, పువ్వు వచ్చింది, కాయలు వచ్చినాయి. అప్పుడు ప్రజలందరూ చూశారు అది కనులారా. మిగిలిన కర్రలో జీవం లేనివిగా ఉండిపోయినాయి, కానీ అహరోను కర్ర మాత్రం ఏమైంది అంటే, దేవుని ఏర్పాటులో నీవు నేను ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనం ఎదిగే వారంగా ఉంటాం. కాబట్టి దైవ సన్నిధిలో ఎదుగుదల ఉంది. అందుకే మన పితరులు దేవుని సన్నిధిని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే దావీదు కూడా కుటుంబం గురించి ఏమడిగాడు? అయ్యా, నీ ఆశీర్వాదము నొందిన నా కుటుంబం నిత్యము కూడా నీ సన్నిధిలో ఉండాలి, చాలు, ఇంకేం అవసరం లేదు. ఆస్తిపాస్తులొద్దు, లోక సంబంధమైనవి ఏమొద్దయ్యా, నా బిడ్డలు, నా కుటుంబం నీ సన్నిధిలో ఉంటే చాలు. ఎందుకంటే ఆయన సన్నిధిలో జీవం ఉంది. ఆయన సన్నిధిలో ఉన్న వాటిని విలువను ఎరిగాడు కాబట్టే అదొక్కటే అడిగాడు దావీదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆయన సన్నిధిలో ఎదిగే వారంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే సంఘము ఎదుగుతుందో, ఎదిగిన సంఘంలో కనబడే అనుభవాలు ఏంటో మొదట చూడండి. ఇర్మియా గ్రంథం సంఘము ఎదిగితే ఎలా ఉంటుందంటే 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. సంఘము ఎదిగితే ఎలా ఉంటుందో అక్కడ చెప్తాడు ఒక మాట. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి, చాలు, వారు ఎదిగి ఫలములు ఇచ్చుచు ఉన్నారు. అంటే ఈరోజు మీ మనస్సులో పెట్టుకోండి, సంఘము ఎదిగితే సంఘంలో ఏం కనపడతాయి? ఏం కనపడతాయి అంట? గొడవలు కాదు కనపడేది. సంఘమై ఉన్న నీవు నేను దేవునిలో ఆత్మీయంగా ఎదిగినప్పుడు ఆ సంఘములో కనబడేటువంటివి ఏంటంటే ఫలాలు కనపడతాయి అంట. ఆయన చెప్తున్నాడు అక్కడే. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభు ఎదిగే సంఘంగా ఉండాలనుకుంటున్నాడంటే, ఒకటే, నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ ఒక ఫలభరితమైన వ్యక్తిగా మార్చబడతావు. నువ్వు ఎదుగుతున్నప్పుడు నీలో లోకము కావచ్చు, ప్రభువు కావచ్చు, ఏం చూస్తాడంటే ఫలాలు చూస్తాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎదిగిన వారే ఫలములు కలిగిన వారిగా ఉంటారు. ఫలములు కలిగిన వారే ప్రభువుని తృప్తిపరచగలరు. హల్లెలూయా. తెలుసా? ఎదిగిన వారే ఫలములను వాళ్ళ జీవితంలో కనపడతాయి. ఫలములు కలిగిన వారే ప్రభుని తృప్తిపరచగలరు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మీరు ఒక చెట్టు నాటారు, బాగా పండింది, బాగా కాసినాయి అనుకోండి, అప్పుడు మీ మనసు ఎట్టుండిద్ది? దానికోసం మీరు పడిన ప్రయాస అంతా మర్చిపోయి ఆ కాయలు మీరు తిని ఏం చేస్తారంటే తృప్తి చెందుతారు. దేవుని బిడ్డలారా, అలాగే మనము కూడా దేవునిలో ఎదుగుతున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఫలములు కలిగినవై. అక్కడ పిల్లలు ఎవరో కిటికీలో బయటకు చూస్తున్నారు. ఫలములు కలిగినటువంటివై మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే పరిమళించేటువంటివి ఉంటాయి అంట. తెలుసా? నా వైపు చూడండిలే. సంఘము దేవుడి ఆశపడుతుంది మనము ఎదిగి మనము ఫలించే వారిగా కనబడితే అప్పుడు మనమును బట్టి దేవునికి ఏముంటుందంటే తృప్తి ఉంటుంది. అంత మాత్రం కాదు, దాన్ని లేఖనాలు ఎలా చెప్పాడంటే, మీరు అర్థం కావటానికి, బాగా మంచి గులాబీ పూలు ఏదైనా పూలు తెచ్చుకున్నారనుకోండి, ఆ పూలు ఏం చేస్తాయి? పరిమళాన్ని వెదజల్లుతాయి. అలాగే మనం కూడా దేవుని కొరకు ఫలించినప్పుడు అంట పరిమళాన్ని వెదజల్లే వారిగా ఉంటామంట. దాన్ని పరమగీత గ్రంథం 4:16లో ఆ పరమగీత కన్యకు కోరుకుంటుంది, ఉత్తర వాయువు దక్షిణ వాయువు యతించు అని చెప్పి ఆమె తన ప్రియుడు తన ఉద్యానవనంలోనికి రావాలనుకుంటుంది. ఎందుకంటే తన వనములో అనేక ఫలాలు ఉన్నాయి.
ఆ ఫలములు తిన్నప్పుడు ఆయన తృప్తిపరచబడాలని ఆమె కోరుకుంది. కాబట్టి ఈరోజు సంఘముగా మనం ఫలిస్తున్నప్పుడు, అంటే మనం ఎదుగుతున్నప్పుడు ఫలభరితమైన అనుభవాలు మనలో కనబడతాయి. మొదటిది, ఇంక చాలా ఉన్నాయి కానీ మనసులో పెట్టుకోండి. సంఘము ఎదిగితేనే ఫలభరితమైన అనుభవాలు కనబడతాయి. రెండు, సంఘము ఎదిగినప్పుడు ఏముంటుందంటే ప్రయోజనకరమైన వారిగా మార్చబడతాం. దానికి మీకు అర్థం కావటానికి ఒక వచనం రాసుకోండి. 144 కీర్తన 12వ వచనంలో కీర్తనాకారుడు ఒక ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, ఆనాటి దినాలలో యెరూషలేము పట్టణంలో ఉన్న తన యవన బిడ్డలు యవనరాళ్ళు కోసం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఒక ప్రార్థన చేశాడు. ఏమనంటే, అయ్యా, మా కుమారులు ఎదిగిన మొక్కల వలె, మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు అన్నాడు. వాస్తవానికి అది అలా రాశాడు, కానీ దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు వ్యాఖ్యానంలో కనబడేది దేవుని సన్నిధిలో ఆయన చేసిన ఒక ప్రార్థన. అది ఏమనంటే, ప్రభువా, మా రాజ్యంలో ఉన్న మా యవన బిడ్డలు ఎలా ఉండాలంటే ఎదిగిన వారిగా ఉండాలయ్యా, మా కుమార్తెలేమో నగరానికి చెక్కబడిన మూల కంబాల్లాగా ఉండాలయ్యా అని వేడుకున్నాడంట. ఇప్పుడు ఆయన అడుగుదాం, ఎందుకు ఎదిగిన మొక్కలాగా ఉండాలనుకున్నాడు? ఎదిగిన మొక్కతో ఎందుకు తన బిడ్డలు ఉండాలని కోరుకున్నాడంటే, ఎదిగిన మొక్క అనుభవం ఏంటంటే అది ప్రయోజనకరమైనది ఉంటుంది. ఒక మొక్క ఎదిగింది అనుకోండి, అది ఎలా ఉంటుందంటే ఒక ప్రయోజనకరంగా ఉంటుంది. అది ఎదగలేదు అనుకోండి, ఎవరికి పనికిరాదు. అంటే ఇప్పుడు ఆయన ఏం కోరుకున్నాడంటే, మా యవన బిడ్డలు వాళ్ళు ఎలా ఉండాలంటే ఈ రాజ్యంలో ప్రయోజనకరమైన వారికి ఉండాలయ్యా అన్నాడు. ఈరోజు మీ మనసులో పెట్టుకోండి, మనం ఆత్మీయంగా ఎదిగితే సంఘంలో మనం ఎట్టుంటామంటే ప్రయోజనకరమైన వారిగా ఉంటాం. ఒకటి, ఫలములు కలిగిన వాళ్ళగా ఉంటాం. అదే సమయానికి మనం ఎలా ఉంటామంటే నీకు ప్రయోజనం ఉంటుంది, నీ ఆత్మీయత ద్వారా ఇతరులకు కూడా నీ ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంటావు. దానికి నేను విన్న ఒక చిన్న సంఘటన చెప్తాను. ఎదిగిన మొక్క ప్రయోజనకరంగా ఉంటుంది అనడానికి అది వాస్తవం నాకు తెలియదు, కానీ ఒక సేవకుడు చెప్పగా నేను విన్నా. ఒక వ్యవసాయదారుడు అయిన ఒక ఆయనకి మొక్కలు పెంచడం అంటే బాగా ఇష్టం. ఆయన మంచి మంచి మొక్కలు తెచ్చి తన పొలంలో నాటుకుని వాటి యోగక్షేమాలు చూస్తూ ఉండేవాడు. ఈ యజమానిగా వ్యవసాయదారుడిగా ఉన్నటువంటి ఆయన ఒక చోట నుంచి ఒక మొక్క తెచ్చి తన పొలంలో నాటి మిగిలిన వాటితో పాటు దాన్ని కూడా జాగ్రత్తగా చూస్తూ ఉండేవాడు. కాలక్రమేణా కొన్ని దినాలకు ఆ నాటబడిన ఆ మొక్క ఎదగడం ప్రారంభించిందంట. మొక్కగా ఉన్నది ఎదిగి మ్రానైపోయింది. చక్కగా అది బాగా ఆకాశమును అంటేలా ఎదుగుతూ ఉందంట. ఎప్పుడైతే ఆ మొక్క ఎదుగుతుందో కొన్ని రోజులకి పక్షులు వచ్చి ఆ చెట్టు మీద గూళ్ళు పెట్టుకోవడం ప్రారంభించినాయి. ఆ చెట్టు చాలా సంతోషిస్తూ ఉంది. మొన్నటిదాకా నేను చిన్న మొక్కలాగే ఉన్నాను, కానీ నేను ఎదగడాన్ని బట్టి ఇప్పుడు అనేక పక్షులు నా దగ్గరికి వస్తున్నాయి అని చెప్పి గూళ్ళు కట్టుకుంటుంటే చాలా సంతోషిస్తూ ఉంది. ఇంకా బాగా ఎదగడం ప్రారంభించింది ఆ చెట్టు. ఎప్పుడైతే అది ఎదుగుతుందో ఆ చుట్టుపక్కల ఆ దారిలో పోయే పశువులు కూడా ఎండవేళల్లో చక్కగా వాటి కింద సేద తీరుతూ ఉన్నాయి. ఇంకా చాలా సంతోషం వేసింది. నా కొమ్మల మీదేమో పక్షులు ఉంటున్నాయి, నా నీడలో పశువులు కూడా ఉంటున్నాయి అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంది. ఇంకా ఆ చెట్టు ఎదుగుతూ ఉంటే ఆ చెట్టు నీడకి ఆ మార్గాన్ని వెళ్ళే వాళ్ళు బాగా ఎండ ఉన్నప్పుడు కొంచెం సేపు విశ్రాంతి పొంది వాళ్ళు కూడా చాలా సంతోషంగా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అలా ఆ చెట్టు ఎదుగుతుంది, కొంత ప్రయోజనకరంగా ఉండడం ప్రారంభించింది. ఒకరోజు ఆ చెట్టు నాటిన ఆయన వచ్చి ఆ చెట్టును చూడంగానే అర్థమైపోయింది, ఇది బాగా ఎదిగింది, ఇక దీని విషయంలో ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో దాన్ని చెయ్యాలనుకుని వచ్చి ఒక పనివాడిని తీసుకొచ్చి అన్నాడు, ఈ చెట్టుని మొక్కలు చేయి అన్నాడంట. బాగా ఎదిగిన చెట్టుని తీసి నువ్వు నరికేయ్యా అని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. ఈమెన ఆ చెట్టు కొమ్మలన్నీ నరుగుతుంటే పక్షులు వెళ్ళిపోతున్నాయి. ఆయన అలా మొక్కలు చేస్తుంటే అంతకుముందు పశువులు ఉండే అక్కడ.
ఆ దారిన పోయే వాళ్ళందరూ సంతోషంగా ఆ నీడను ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆ చెట్టును నరకడం ప్రారంభించాడో, అసలు ఇక ఆ నీడన కాదు కదా, వాటన్నిటిని మొక్కలు చేసి ఆ పక్కన పడితే కనీసం ఎవరు కూడా అటు చూసేవాళ్ళు కూడా లేని వారిగా ఉన్నారు. అప్పుడు ఆ చెట్టు బాధపడడం ప్రారంభించింది. అయ్యో, అసలు ఈయనకి అసలు జ్ఞానం ఉందా లేదా, నేను అంత మంచిగా ప్రయోజనకరంగా ఉంటే ఈయన నన్ను మొక్కలు మొక్కలు చేస్తాడా, ఎందుకు ఈయన నా విషయంలో ఇలా చేస్తున్నాడని చెప్పి చాలా బాధపడిపోయిందంట ఆ చెట్టు. కొన్ని రోజులు అయింది. ఆ మొక్కలు మొక్కలు చేయబడిన ఆ మొద్దుల దగ్గరికి ఇంకొక ఆయన తీసుకొచ్చాడు. తీసుకొచ్చి, అయ్యా ఇదిగో బండి మీద వేసుకుని నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడంట. ఇంకా బాధ వేస్తుంది, ఇదేంది మొక్కలు మొక్కలు చేశాడు అనుకుంటే తీసుకెళ్ళిపో అంటున్నాడేంటి ఈయన అని చెప్పి బాధగా ఉంటే, అప్పుడు ఆ యజమాని ఆ తీసుకెళ్తున్న ఆయనకి చెప్పాడు, అయ్యా ఇదిగో ఈ తీసుకొని వెళుతున్న ఈ మొద్దులతో ఒక మంచి రథాన్ని చెయ్యి అన్నాడంట. ఏం చెయ్యాలి? ఒక మంచి రథాన్ని చెయ్యి అన్నాడు. సరే అని చెప్పి ఆ వెళ్ళిన ఆయన ఆ మొద్దులను మొక్కలు మొక్కలు చేసి ఒక మంచి రథాన్ని చేశాడు. రథాన్ని చేసినాక అసలు ఆ రోజు ఆ యజమాని ఆ చెట్టు నాటినప్పుడు ఏమనుకున్నాడంటే, ఇది ఒక రోజు మంచిగా ఎదిగినాక ఒక మంచి రథం చేసి రాజుగారికి బహుమతి ఇద్దామని అనుకున్నాడంట ఆయన నాటిన రోజే. ఆ సమయం రానే వచ్చింది, మంచి రథాన్ని చేసి దాన్ని రాజుగారికి ఇచ్చాడంట బహుమతిగా. రాజా, ఇదిగో మా పెరట్లో చాలా చెట్లు ఉన్నాయి, కానీ నీకు ఇయ్యాలనుకున్నాను, మీరు వాడుకోండి అని ఇస్తే ఆ రాజుగారు ఆ రథానికి గుర్రాన్ని కట్టుకొని ఆ రాజుగారు కూర్చొని వెళతా ఉన్నాడంట. అప్పుడు ఆ చెట్టుగా ఉన్నది ఆలోచించింది, అయ్యో నేను కానీ ఆ తోటలో ఆ పొలంలో ఒక చెట్టులాగా ఉంటే పక్షులకే పనికొచ్చేవాడిని, పశువులకే పనికొచ్చేవాడిని. ఈరోజు నా యజమాని నా విషయంలో ఉద్దేశం ఉండబట్టి ఈరోజు రాజులను మోసే ఒక రథంగా నేనేమయ్యాను, మారాను అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు దానికి అర్థమైంది, నేనే ఎదక్కపోతే ఒక చెట్టు ఒక తోటలో చెట్టులాగే మిగిలిపోయేవాడిని, ఈరోజు నేను ఎదగబట్టే రాజులను మోసే రథంగా నేను మారాను అనుకుని సంతోషించిందంట. ఈరోజు మీ మనసులో పెట్టుకుని మనం కూడా అంతే. ఎదగనంత కాలం సంఘంలో ఒక వ్యక్తిలాగే ఉండిపోతాం. ఎదగనంత కాలం మన స్థానం ఒకటే, కానీ మన జీవితంలో ఎదగాల్సిన అనుభవంలోనికి నీవు వస్తే మహోన్నతుడైన దేవుణ్ణి మోసే రథాలుగా మారిపోతాం. హల్లెలూయా. మహోన్నతుడైన దేవుణ్ణి అనేక స్థలాలకు జయోత్సాహముతో ఊరేగించే రథాలుగా మనం మారాలంటే ఇప్పుడు ఆత్మీయంగా మనం ఏం కావాలి? ఎదగాలి. మీరు ఒక విశ్వాసిగా ఉంటే పనికిరాదు. ప్రతి ఒక్క విశ్వాసి దేవుణ్ణి సువార్తను ప్రకటించే ఒక యోధులుగా మారిపోవాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా చాలామంది విశ్వాసులుగానే సరిపెట్టుకుంటున్నారు. కాదు, మనం కూడా ఎదగాలి. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేరుస్తూ దేవుణ్ణి మన భుజాల మీద మోయగలిగిన ఆ అనుభవాల్లోనికి మనం ఏం చేయాలంటే రావాలి. ఎప్పుడు వస్తామంటే ఎదిగినప్పుడే. ఇప్పుడు ఆయన సంఘం ఎందుకు ఎదగాలనుకున్నాడంటే, ఇప్పుడు ఆ సంఘంలో ఒకవైపు ఫలాలు చూడాలి,